హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక 2 డేస్ బ్యాక్ వీడియో అనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ప్రెజెంట్ వీళ్ళిద్దరికీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయనమాట. అందుకని ఇంకా 7:30 నుంచి 10:30 వరకు ఎగ్జాము. వాళ్ళ ఇంటికొచ్చేసరికి 11 అవుతుందండి. చాలా తొందరగానే ఇంటికొచ్చేస్తున్నారు గదా! ఇంక అందుకని ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ పెట్టేసి ఒక 1 అవర్ రెస్ట్ తర్వాత వాళ్ళని చదివించడం అండ్ లెసన్స్ అవి రివిజన్ చేయించడం అలా ఉంటుందనమాట. సో, కొంచెం బిజీగానే ఉంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ వర్షాలైతే పడుతున్నాయండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను గదా! నాన్ స్టాప్‌గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. నిన్న సండే కదా! నిన్నైతే అసలు ఎంత వర్షమో ఫుల్లు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్లుగా వర్షం పడుతూనే ఉంది. వర్షాన్ని ఆంధ్ర కూడా పంపించు లక్ష్మి అని అడిగారనమాట లాస్ట్ వీడియోలో. చాలా క్యూట్ అనిపించిందండి. నేను ఇంటికి ఫోను చేసినప్పుడు కూడా ఇక్కడ వర్షం పడుతుంది అని చెప్పాననుకోండి, అత్తమ్మ, సత్య, అమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు ఇక్కడికి కూడా పంపించండి వర్షం అని అడుగుతూ ఉంటారనమాట. సో, ఇక్కడైతే వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో, వర్షాల వల్ల ఏంటంటే, ఈ దోమలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. ఇంకా నాన్ స్టాప్‌గా వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి, మార్నింగ్ వాకింగ్ కానీ, మెడిటేషన్ ఇవన్నీ కూడా స్టాప్ అయిపోయాయండి. ఇంక మార్నింగ్ నేను 5:30 ఆ టైంకి నిద్ర లేచి డాబా పైన లేదంటే కాలనీలో వాకింగ్‌కి వెళ్ళేదాన్ని గదా! ఇంక వర్షాలు పడుతున్నాయి. వాకింగ్ చేయడానికి అవ్వట్లేదు. ఇంక చల్లగా ఉంటుంది గాబట్టి క్లైమేట్ మార్నింగ్ ఎర్లీగా లేవడానికి గూడా అవ్వట్లేదండి. సో, లేవడం, పిల్లలకి ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం, స్కూలుకి పంపించడం. సో, ఇట్లా రొటీన్ అయితే కొంచెం చేంజ్ అయిపోయిందనమాట. ఈ వర్షాల వల్ల, వీటి వల్ల. ఇంకోటేంటంటే క్లైమేట్ చల్లగా ఉంటుంది గాబట్టి, మార్నింగ్ టైమ్‌లో వేడి వేడిగా ఒక కాఫీ తాగకపోతే అవ్వట్లేదనమాట. కాఫీకి అడిక్ట్ అయిపోయానేమో అని అనిపిస్తుందండి. ప్రతిరోజు కాఫీ తాగడం మంచిది కాదు. మానేద్దాం అని నిన్న కాఫీ తాగడం అయితే మానేశానండి. 10:30, 11 ఆ టైంకి హెడేక్ స్టార్ట్ అయిందనమాట. కాఫీ తాగకపోవడం వల్లే హెడేక్ వచ్చిందేమో అని మళ్ళీ కాఫీ అయితే తాగేసాననమాట. అంతలా కాఫీకైతే అడిక్ట్ అయిపోయాను. అండ్ రోజుకి ఒక కప్పే కదా! పర్వాలేదులే అని మళ్ళీ నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఏదేమైనా టీ, కాఫీలు హెల్త్‌కి మంచిది కాదు అంటారు గదండీ! సో, మానేయడానికైతే ట్రై చేయాలి. బట్ ఏదైనా సరే లిమిట్‌గా ఉండాలండి. రోజుకి 1, 2 కప్పులైతే పర్వాలేదు. సో, అంతకు మించి అయితే గనక సో, ప్రాబ్లమే. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత నేను కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇంకా మనకి శ్రావణ మాసం అంతా కూడా ఇంట్లో శనగలు ఉంటూనే ఉంటాయి కదండీ! సో, ఫ్రిడ్జ్‌లో శనగలున్నాయన్నమాట. ఆ శనగలు అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్, శనగలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ గూడా మిక్సీ జార్‌లో అయితే వేసేసానండి. వీటితో వడలు వేద్దాం. శ్రావణ మాసం అనే కాదండి. నేను శనగలు ఎక్కువగానే వాడుతా ఉంటాను. శనగలు నానబెట్టేసి అవి రైస్ ఐటెమ్స్ అవి ప్రిపేర్ చేసినప్పుడు అందులో వేసేయడం, పిల్లలకి బాయిల్ చేసి తాలింపు వేసివ్వటం. అట్లా నేను శనగలు ఎక్కువగానే వాడుతూ ఉంటాను. ఇంకిప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి శుక్రవారం మనం దేవుని దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండీ అమ్మవారికి. ఇంకా ఆ విధంగా శనగలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇంక తాలింపు వేసుకొని అవి రొటీన్‌గా తింటూనే ఉంటాం కదా! వడలు వేద్దాము అని మిక్సీ జార్‌లో నేను శనగలు, స్వీట్ కార్న్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వాటిని గ్రైండ్ చేశాను. ఇంక వడలంటే ఆనియన్స్. నేనైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. సో, ఆనియన్స్ మీ దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఉంటే గనక వాటిని కూడా చక్కగా సన్నగా తురిమేసి వేసుకోవచ్చు. ఏమైనా ఆకుకూరలేమైనా అవైలబుల్ ఉన్నా కూడా అందులో వేసుకోవచ్చండి. క్యారెట్ తురుము, ఆకుకూరలు ఇటువంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఆకుకూరలు ఎటువంటివి ఏమి వేయట్లేదు గానీ, సో, ఆనియన్స్ అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆల్రెడీ నేను పిండి రుబ్బుతున్నప్పుడే వేసేసాను కదండీ! ఎందుకంటే పిల్లలు ఆ పచ్చిమిర్చి అవి ఉన్ తగిలి తీ ఉంటే గనక తీసి పక్కన పెట్టేస్తారు కదా! అందుకని నేను పెసరట్లు వేస్తున్నప్పుడు గానీ, ఇటువంటి వడలవి వేస్తున్నప్పుడు పచ్చిమిర్చి పిండిలోనే వేసేస్తాను. బావుంటాయి అలా వేసుకున్నా కూడా. ఇంకా ఆనియన్స్ కొంచెం పొడవుగా కట్ చేసి ఈ పిండిలో వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే వడలు బావుంటాయండి. టేస్ట్ బావుంటాయి. ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసి వడలు వేసుకోవడమే. ఇందులో నేను జీలకర్ర ఇవన్నీ కూడా పిండి రుబ్బుతున్నప్పుడే వేశాను కాబట్టి జీలకర్ర ఇవన్నీ ఏం వేయట్లేదండి. కారం కూడా వేయట్లేదు. లాస్ట్ వీడియోలో మీ చేతికున్న గాజులు బావున్నాయి లక్ష్మి అన్నారు.
ఇక్కడ శ్రావణ మాసంలో అందరూ కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్సే వేసుకుంటారండి. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే ఇక్కడ శ్రావణ మాసం మనకంటే ముందుగానే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! గురు పౌర్ణమి నెక్స్ట్ డే నుంచే ఇక్కడ శ్రావణ మాసం అనమాట. గురు పౌర్ణమి నుంచి ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమి వస్తుంది కదా! రాఖీ పౌర్ణిమతో ఇక్కడ శ్రావణ మాసం అయిపోతుందండి. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ అందరూ కూడా గ్రీన్ కలర్ గాజులు కొనుక్కోవడం. అందరూ కూడా చేతి నిండా గ్రీన్ కలర్ గాజులైతే వేసుకుంటారనమాట. మనకి మార్కెట్‌లో కూడా బయట ఎక్కడ చూసినా గ్రీన్ కలర్ గాజులు పెట్టి అమ్ముతా ఉంటారు. ఆ విధంగా అర్జున్ ఏంటంటే మార్కెట్‌లో గ్రీన్ కలర్ గాజులు అందరూ తీసుకుంటున్నారు అని నాకు కూడా ఒక 3, 4 సెట్ తీసుకొచ్చేసారనమాట. గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలరే 4, 5 సెట్లు తీసుకొచ్చేసారండి. అందులో నాకు కొన్ని పెద్దవయిపోయినాయి. కొన్ని చిన్నవయినియి. అట్లా నేను మళ్ళీ వెళ్లి చేంజ్ చేసుకున్నాను. అన్ని గ్రీన్ కలర్ కాకుండా ఒక 2 సెట్లు గ్రీన్ కలర్, మెరూన్, పింకు అట్లా తీసుకున్నాననమాట. సో, గ్రీన్ కలర్ గాజులైతే చేతికి చాలా బావున్నాయండి. ఇప్పుడు ఇన్‌స్టాలో వాటిల్లో ట్రెండ్ అవుతుంది గదా! శ్రావణ మాసంలో హస్బెండ్ ఆహ్, భార్య చేతికి గ్రీన్ కలర్ గాజులు వేస్తే చాలా మంచిది, సౌభాగ్యం ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో అవి ట్రెండ్ అవుతున్నాయి. మేబీ ఇక్కడి నుంచే వచ్చిందేమో ఆ ట్రెడిషన్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నార్త్‌లో యూపీలో మేముండే ఏరియాలో ఎస్పెషల్లీ వేరే చోట నాకు తెలీదు గానీ, మేముండే ఏరియాలో అందరూ కూడా శ్రావణ మాసం వచ్చింది అంటే గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటారండి. ఈ హ్మ్, తాంబూలాలిస్తున్నా, ఏమిస్తున్నా కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్సే ఇస్తారనమాట. మా సాహితమ్మకి కూడా అంటే ఇక్కడ ఎక్కువగా చిన్న పిల్లలకి తాంబూలాలిస్తారు కదండీ! మా సాహితమ్మకి ఇద్దరు, ముగ్గురు ఇంటికి పిలిచి తాంబూలాలిచ్చినప్పుడు గూడా వాళ్ళు కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్సే ఇచ్చారనమాట పిల్లలకి కూడా. సో, శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే, హస్బెండ్ చేత వేయించుకుంటే చాలా మంచిదంటండి. మనకింకా శ్రావణ మాసం 2 వారాలు ఉంది గాబట్టి ఎవరైనా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇంకా వేయించుకోకపోతే గనక చక్కగా హస్బెండ్ చేత గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే వేయించుకోండి, కొనిపించుకోండి. అలాగే ఇక్కడ వీళ్ళు వ్రతాలు, పూజలు చేసుకుంటున్నప్పుడు తాంబూలంలో స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా పెట్టిస్తారండి. ఆ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా గ్రీన్ కలరే ఉన్నాయన్నమాట. నేను బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అందరూ తీసుకువెళ్తున్నారండి బ్యాంగిల్స్. అంటే తాంబూలాలివ్వడానికి సెట్ ఉంటాయన్నమాట. బ్యాంగిల్సు, పసుపు, కుంకుమ, ఆహ్, చిన్న చిన్న డబ్బాలు అలాగే ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా అండి. అందరూ గ్రీన్ కలర్ స్టిక్కర్ ప్యాకెట్సే తీసుకువెళ్తున్నారనమాట. ప్లెయిన్ గ్రీన్ కలర్ ఉంటాయి గదా! పెద్దవి. సో, అవన్నమాట. అప్పుడనుకున్నాను వీళ్ళు అంటే తాంబూలంలో కూడా గ్రీన్ కలరు స్టిక్కర్ ప్యాకెట్సే ఇస్తారు, బ్యాంగిల్సే ఇస్తారు అని అప్పుడనిపించిందనమాట. ఇంకిక్కడ వడలైతే చాలా బావున్నాయండి. నేనిందులో స్వీట్ కార్న్ గూడా వేశాను గదా! టేస్ట్ అద్దిరిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నార్మల్‌గా నేను ఒక్కొక్కసారి శనగలతో వేస్తా ఉంటాను గానీ, ఫస్ట్ టైమ్ ఇందులో స్వీట్ కార్న్ మిక్స్ చేసి వేయడం అనమాట. స్వీట్ కార్న్ గూడా వేయడం వల్ల టేస్ట్ చాలా బావున్నాయి. ఇంకా కొన్ని శనగలు నేను పక్కకు తీసి పెట్టాను కదండీ! ఈ శనగలతో శనగల పటోలి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనకి రైస్‌లోకి అండ్ డైరెక్ట్‌గా తినడానికి కూడా చాలా బావుంటుంది. మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక, శ్రావణ మాసంలో అందరి ఇళ్లల్లో శనగలుంటాయి కాబట్టి, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. నాకు తెలిసి ఈ రెసిపీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా ట్రై చేయండి. సో, చాలా సింపుల్ రెసిపీ అండి. దీనికోసం మనకి శనగలు కావాలి. ఒక కప్పు శనగలు ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో తగినంత సాల్ట్ వేసేసి, ఈ విధంగా కొంచెం కోర్స్‌గా, మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే బావుంటుంది. మనకి మిక్సీ జార్‌లో ఎలాగైనా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి అన్నా కూడా అవ్వదులెండి. కొంచెం మెత్తగానే అయిపోతుంది గదా! పర్వాలేదు. మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. శనగలు మనం గ్రైండ్ చేసాం కదా! అది ఫ్రై అవ్వాలి కదా! సో, అందుకని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేనిక్కడ వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఈ ఆయిల్‌లో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక్కటే తీసుకున్నానండి. ఒక ఆనియన్ చీలికల్లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేశాను. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేశాను కాబట్టి నేను ఎక్స్‌ట్రాగా కారం ఏమి వేయనండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి కారం కూడా వేసుకోవచ్చు. నేను అలాగే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇటువంటి రెసిపీస్ అంటే మనకి కొంచెం కడుపుబ్బర చేస్తాయి, గ్యాస్ ఫార్మ్ అవుతుంది అనే రెసిపీస్‌లో నేను ఇంగువ ఖచ్చితంగా వేస్తానండి.
వేస్తానండి. శనగలు కొంతమందికి గ్యాస్ ఫార్మ్ చేస్తాయి గదా! సో, అందుకని నేను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇంగువ వేయటం వల్ల ఏంటంటే, అరుగుదలకి చాలా మంచిదండి. మనం తీసుకునే ఫుడ్ చాలా తొందరగా డైజెస్ట్ అవుతదనమాట. హెల్త్‌కి కూడా మంచిది. సో, పోపులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగల మిశ్రమాన్ని కూడా వేసేసి చక్కగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసామనుకోండి చక్కగా మనం మూత పెట్టేయడం వల్ల మగ్గిపోతుందండి. ఈ శనగలో కూడా మనం గ్రైండ్ చేసేసాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత మూత తీసేసి కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలనమాట. మనం ఫ్రై చేస్తా ఉంటే అది మూకుడికి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తదనమాట పౌడర్‌లాగా. చాలా బావుంటదండి. మీరు ఈ విధంగా శనగల పాటోలి ప్రిపేర్ చేసుకొని, రసమో లేదంటే పప్పుచారో పెట్టుకుంటే, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ శనగల పాటోలి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా ప్రిపేర్ చేయనులెండి. ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ టైంలోనే నాకు ఈ రెసిపీ గుర్తొస్తా ఉంటది. శనగలు ఎక్కువగా ఉంటే గనక గుర్తొస్తా ఉంటది ఈ రెసిపీ. చాలా నేను కూడా చాలా మంత్స్ తర్వాత ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అన్నట్టు వీడియో తీశాననమాట. చూసారు కదా! మనం కలుపుతూ ఉంటే కింద అంటుకోకుండా ఇట్లా విడివిడిగా వచ్చేస్తదండి పౌడర్‌లాగా. ఇది మనకి నిలవ ఉంటది కూడా. ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు గాబట్టి ఒక 3-4 డేస్ అట్లా నిలవ ఉంటది. చాలా బావుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని మనం డైరెక్ట్ ప్లేట్‌లో వేసుకొని డైరెక్ట్ తినేయొచ్చు. లేదంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా గూడా టేస్ట్ అద్దిరిపోతదనమాట. చాలా కమ్మగా బావుంటుందండి. నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసేసాను కదా! శనగలు గ్రైండ్ చేస్తున్నప్పుడే. సో, అందుకని సెపరేట్‌గా సాల్ట్ ఏమీ వేయలేదు. సో, శనగల పటోలి రెసిపీ మీరిప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. మీరు ఇటువంటి ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు మాత్రమే కాకుండా శనగల్ని మీ రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో పిల్లలుంటే గనక ఎదిగే పిల్లలకి రెగ్యులర్‌గా శనగలు, ఈ పప్పు ధాన్యాలు ఎక్కువగా పెడుతూ ఉండాలి. ఈవినింగ్ టైంలో మనం ఎక్కువగా స్నాక్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ అవి ఇచ్చేస్తా ఉంటాం. చాక్లెట్సు, బిస్కెట్సు, చిప్స్ ప్యాకెట్సు ఇటువంటివి ఇస్తూ ఉంటాం కదండీ! సో, అలా కాకుండా ఈవినింగ్ టైంలో చక్కగా ఈ శనగల తాలింపు గాని, స్వీట్ కార్న్ బాయిల్ చేసివ్వడం ఇట్లా బొబ్బర్లు ఇటువంటివి బాయిల్ చేసిస్తే సో, మంచి క్వాలిటీ ప్రోటీన్ అనేది వాళ్ళకి అందుతుంది. వాళ్ళు హెల్తీగా గ్రో అవుతారనమాట. ఇంకిక్కడ అర్జున్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోయారండి. ఈరోజు చాలా సింపుల్‌గా లంచ్ ప్రిపేర్ చేసేసాను గదా! సో, బాక్స్ అయితే పెట్టేసాను. ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ అర్జున్ పూజ చేసేసుకుంటారండి. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను సో, ఇంట్లో ధూపం అవి వేసి నమస్కారం అయితే చేసుకుంటాననమాట. వరలక్ష్మి వ్రతం వీడియోలో ఒకరిద్దరు కామెంట్ పెట్టారండి. మీరు కుబేర్ కొంచెం పెట్టారు గదా! అందులో ఏం వేశారు చెప్తారా లక్ష్మి అని. నా దగ్గర ఉన్న కుబేర్ కొంచెం చాలా చిన్నదండి. అంటే మాకు దేవుని గది సెపరేట్‌గా లేదు కాబట్టి, పెద్దగా ఉండదు గాబట్టి, నేను ఆ చిన్న ప్లేస్‌లోనే అన్నీ పెట్టుకుంటాను కదండీ! అందుకని చిన్న కుబేర్ కొంచెం అయితే వెండిది తీసుకున్నాను. అది తీసుకొని ఒక 3-4 ఇయర్స్ అయిందిలెండి. అందులో నేను బియ్యం వేస్తాను. ఎప్పుడు దేవుని దగ్గర అట్లా ఎప్పుడు కూడా కుబేర్ కొంచెం బియ్యం ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే గానీ, సాటర్‌డే గానీ చేంజ్ చేస్తా ఉంటానండి. ఆ రైసు చేంజ్ చేస్తాననమాట. మనకి పెద్ద కుబేర కొంచెం అనుకోండి, అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ వేస్తా ఉంటారు చాలామంది. అంటే లక్ష్మీ గవ్వలు కానీ, గురువింద గింజలు, గోమతి చక్రాలు ఇటువంటివి వేస్తా ఉంటారు. అంటే మనం ఆ కుబేర కొంచెంలో ఏం వేస్తామో వాటికి లోటుండదనమాట. అంటే బియ్యం వేస్తాం, ధాన్యం వేసుకుంటారు కొంతమంది, బంగారం వేస్తారు. అట్లా అందులో మనం ఏం వేస్తే వాటికి ఇంట్లో లోటుండదంటండి. సో, అలా వేసుకోవాలనమాట. కుబేర కొంచెం కొంచెం పెద్ద సైజు ఉంటే గనక మనకి కావాల్సిన వస్తువులు, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనేంటంటే స్టార్టింగ్ సైజ్ తీసుకున్నాను చిన్నది. ఎందుకంటే మాకు పూజ గది అవి లేదు కాబట్టి, నేను ఆ పీఠం పైన అన్నీ సర్దుకోవాలి కాబట్టి, నాకు చిన్నది సరిపోతుందని అనిపించిందండి. ఒక 3-4 ఇయర్స్ నుంచి నాకు అంటే పూజలో ఆ కుబేర కొంచెం కంపల్సరీ ప్రతిరోజు ఉంటుందనమాట. అందులో నేను రైస్ వేసేసి పైన లక్ష్మీదేవి కాసైతే పెట్టుకుంటానండి. ప్రతి వారం ఆ రైసు చేంజ్ చేస్తా ఉంటాను. ఆ రైస్ ఏం చేస్తారు అని అడుగుతారేమో! నేను ఈ స్వీట్ అవి చేస్తున్నప్పుడు, పరమాన్నం లాంటివి అవి చేస్తున్నప్పుడు అందులో వేసేస్తా ఉంటాను. అలాగే రైస్ వండుకుంటున్నప్పుడు కూడా అందులో వేసేసుకుంటూ ఉంటాననమాట. అంటే నాన్ వెజ్ తినని రోజుల్లో ఫ్రైడే రోజున రైస్ వండుకుంటాం కదండీ! సో, అందులో వేసేసుకుంటూ ఉంటాను నేనైతే.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేసుకుంటాననమాట. ఇంకిప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 11:00కి ఇంటికొచ్చేస్తున్నారు గాబట్టి, వీడియోస్ లాంటివి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఉండట్లేదండి. నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత టైం ఉంటే ఎడిట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. లేదంటే పెట్టట్లేదనమాట. ఇంకిక్కడ పిల్లలిద్దరూ స్కూలు నుంచయితే వచ్చేసారు. ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ అండి. టీవీ చూసుకుంటారు, లేదంటే ఆడుకుంటారు 1 అవర్. తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఈ విధంగా చదివిస్తాననమాట. మా సాహితమ్మతో నాకు పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. సాహితమ్మ అన్నీ చదివేసుకుంటది. అంటే ఏ రోజు లెసన్ ఆ రోజు చక్కగా రివిజన్ చేసుకోవడం, చదువుకోవడం ఇవన్నీ సాహితమ్మ చేస్తా ఉంటది కాబట్టి, ఎగ్జామ్స్ టైమ్‌లో సాహితమ్మని అంటే అలా కూర్చోబెట్టి చదివించేంత అవసరం ఉండదు. ఒకవేళ చదివించినా కూడా టక అన్నీ చెప్పేస్తా ఉంటదనమాట. మా సాత్విక్ అలా కాదండి. చాలా వాడితో వాగాలనమాట నేను. ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చదివిస్తా ఉండాలి. సాత్విక్‌తోనే నాకెక్కువ ప్రాబ్లమ్ అనమాట. మా సాహితమ్మతో నాకు పెద్దగా ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఇంక ఎగ్జామ్స్ వచ్చాయి అంటే అదేదో నాకే ఎగ్జామ్స్ అన్నట్టుంటదండి మా సాత్విక్‌కి నాకుని. సో, ఇంక నేనే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్టు ప్రిపేర్ అవ్వి సాత్విక్‌కి చెప్పాలనమాట. ఇంక ఎగ్జామ్స్ అయ్యే వరకు నాకు కొంచెం స్ట్రెస్ లాగే అనిపిస్తా ఉంటది. నాకే కాదులెండి ఈ మధ్య మదర్స్ అందరికీ కూడా పిల్లలకి ఎగ్జామ్స్ అంటే మదర్స్‌కే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదండీ! ఆహ్, ఇప్పుడు ఫోర్త్ క్లాసే కదా! ఈ చి ఈ ఈ ఎగ్జామ్స్‌కి ఏముందిలే అని వదిలేయొచ్చు. కానీ వదిలేసే టైప్ కూడా గాదు మనం. వాళ్ళకంటే ఎక్కువగా మనమే స్ట్రెస్ తీసుకొని చదివిస్తా ఉంటాం. పోటీ ప్రపంచం అయిపోయింది కదండీ! సో, ప్రతి దాంట్లో పిల్లలు అంటే మన పిల్లలు ఎందులోని తక్కువ కాకూడదు. అందరికంటే ముందే ఉండాలి అనే ఈ పోటీ తత్వం ఒకటి ఎక్కువైంది కదండీ! సో, ఎంత వదిలేద్దాం అనుకున్నా సరే కొన్ని మనం అసలు వదలలేము. సో, నాలాగే మీలో చాలామంది ఉంటారు కదండీ! సో, ఈ పిల్లలకి ఎగ్జామ్స్ అయితే గనక మీరు నాలాగే స్ట్రెస్ తీసుకొని చదివిస్తారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో, ఇంకిక్కడ చెప్పాను కదండీ! ఆహ్, ఇక్కడ గ్రీన్ బ్యాంగిల్స్ ఎక్కువగా శ్రావణ మాసంలో తీసుకుంటా ఉంటారు అందరూ అని చెప్పాను గదా! ఇంకా అర్జున్ నాకొక 4, 5 డజన్ల గాజులు గ్రీన్ కలర్ బ్యాంగిల్సే సెట్ లాగా తీసుకొచ్చేసారనమాట. నేనవి ఇంకా చేంజ్ చేయడానికి తీసుకువెళ్ళాను. అప్పుడు తీసిన వీడియో క్లిప్ అండి ఇది. ఇంకా అందరూ లేడీస్ అందరూ కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్సేనండి. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్‌లో అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో స్టోన్స్‌తో మనకి బీడ్స్‌తో అయినా ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బావుంటాయండి. నార్త్‌లో బ్యాంగిల్స్ చాలా బావుంటాయి. నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా అందరికి తీసుకువెళ్తా ఉంటాను. ఇక్కడ బ్యాంగిల్స్ ఏంటంటే సెట్‌లాగా ఇస్తారనమాట. అంటే సైడ్స్ వేసుకుంటాం కదండీ! అవి కూడా గాజు బ్యాంగిల్సే స్టోన్స్‌తో అట్లా వస్తా ఉంటాయి. అలా సెట్ చేసి ఇస్తారనమాట మనకి. సో, ఇక్కడ నార్త్‌లో బ్యాంగిల్స్ చాలా ఫేమస్. కొంచెం మనకంటే కూడా కాస్ట్ తక్కువగానే ఉంటాయి. అసలు ఎక్కడ చూడని వెరైటీస్ గాజులన్నీ గూడా మోడల్స్ అవన్నీ గూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయనమాట. అందరూ కూడా ఇక్కడ మేముండేది కొంచెం విలేజ్ కాబట్టి అందరూ చాలా పద్ధతిగా ఉంటారండి. శారీస్ అవి వేసుకొని. వాళ్ళందరూ ఏంటంటే చేతి నిండా గాజులు వేసుకొని ఉంటారనమాట చాలా వరకు. సో, అందుకని ఇక్కడ మేముండే ఏరియాలో ఈ బ్యాంగిల్ షాప్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.